సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ చర్చ అనేటువంటిది ఇందాక మీరు అన్న ఐలయ్య గారు చెప్పినట్టుగా విపక్షాలు విమర్శించాల్సిందే, ప్రభుత్వం వాటిని కౌంటర్ చేయాల్సిందే. కానీ చర్చ ఆ రకంగా సజావుగా సాగే విధంగా ఉంటుందా అనేటువంటిది ఒకటైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సమావేశాలకు హాజరవుతారా లేరా అని కూడా, ఎందుకంటే ఇప్పటివరకు హాజరు కాలేదు కాబట్టి కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడైనా హాజరవుతారా లేదా అనేటువంటి చర్చ కూడా ఒకటి ఉంది. లక్ష్మణ్ గారు క్లియర్ గా ఉందా అండి టోన్? అది వివరింగ్ వచ్చింది. హలో పివి గారు, రైట్ పివి గారు మాట్లాడు. స్పష్టంగా ఒకటి మిత్రుడు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ ఇంకా మేము అన్ని చేసినాం, మాకు అందుకని మాకు ప్రతిపక్షాలు మాకు మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా మేము అన్ని కూడా చేసినాం. అంటే నా ఉద్దేశం అంటే ప్రశ్నించేటువంటి అవసరం లేకుండా వారు ప్రశ్నించడానికి ఏమీ లేవన్నారు. హక్కు లేదని కాదు కానీ ప్రశ్నించడానికి ఏమీ లేవన్నారు. అవకాశం మీకు ఇవ్వలేదు అంటున్నా. అట్లా అంతే. పివి గారు వారేమో కీలుగుర్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాల్లో. ఈ ప్రభుత్వం కీలుగుర్రం ఊరు నడుస్తున్నట్టే ఉంటది, ఇది ముందుకు వెనకకు పోతూనే ఉంటది. కానీ సవారీ బాగానే జరుగుతుంది గుర్రం మీద కూకున్న వాళ్ళకి, కానీ అడుగులు మాత్రం ముందుకు పడాయి. గట్లా ఉన్నది. ఇంకో అధునాతన పద్ధతి చేరుకున్నామా, ట్రెక్కింగ్ మీద వాకింగ్ చేసి ఎక్కడ దాకా చేరుకున్నాం అని చూసుకుంటే ఏముంటుందో అట్లున్నది ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఈ శాసనసభ సమావేశాల్లో ఈ ప్రభుత్వం చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సింది. అసలు రైతుల గురించి మాట్లాడితే పాడి రైతులకు 3 నెలల నుంచి బకాయిలు లేవు. ఇక పంచాయతీ రాజు సిబ్బందికి పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయాలి, మరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలి, మరి ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. ఈ రకంగా పోతే 1 కాదు 2 కాదు, అసలు వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తలేరండి, వీళ్ళు కమిటీలు వేస్తున్నారు. నేను చక్కెర కర్మాగారాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఉన్నది. ఆ హామీ అంతకుముందు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రైవేటైజేషన్ చేసిందని దాని మీద కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్స్ కండ్ల ముంగట ఉన్నాయి. మేము వచ్చినాక అమలు చేస్తామన్నారు. దాన్ని ప్రైవేటైజేషన్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. వాళ్ళు దాని మీద ఇంకొక కొత్త కమిటీ. స్కూళ్ళల్లో ఇప్పుడు స్కూళ్ళు హాస్టళ్ళు విద్యకు సంబంధించి ఏదైతే విద్యార్థులు అపసోపాలు పడుతున్నారు, సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరైనటువంటి టాయిలెట్ సౌకర్యాలు లేవు, సరైనటువంటి భోజనం పెడతలేరు, సరైనటువంటి చదువు లేదు, ఇది అన్నిటి ఇవి ఏ బియ్యం గింజ తీసుకొని ఎంత ఉడికిందో చూస్తే ఎట్లుంటుందో అన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు సహజమైన సమస్యలు. వీటి మీద కూడా ఒక కమిటీ ఇస్తారు. కమిటీలు కాలయాపన కోసం కమిటీలు వేయడమే తప్ప మరి పరిపాలన కోసం కమిటీలుగా కనపడుతుంది. కళ్ళ ముంగట కనబడుతున్నటువంటి సమస్యలకు కళ్ళ ముంగట మనము కొంత ఎలకేషన్ చేసేటువంటి ఇప్పుడు వీటికి కమిటీలు వేయడం అనేటువంటిది కాలయాపన కోసం. మరొకటి ఏంటంటే ఒక పేషెంట్కు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది మీటింగ్లలో ఉదరకూడదు. అసలు బకాయిలే తెరుపుతలేరు, మా పాత బకాయిలు ఇస్తలేరు, మేమెందుకు ట్రీట్మెంట్ చేస్తామని హాస్పిటల్లో కాలేజీలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇచ్చే దగ్గర, చదువైపోయి సర్టిఫికెట్లు తీసుకున్న దగ్గర మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం, మాకు ఇవ్వలేదు కాబట్టి మీకు సర్టిఫికెట్ ఇకపోతే మరి కమిటీ వేసిండ్రు, ఏ దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు, రైతు భరోసా వేసి